రావేళ్ల న్యూస్కి స్వాగతం. ప్రభుత్వ ఆసుపత్రిలో బలవంతంగా డెలివరీ, శిశువు మృతి, ఓ తండ్రి ఆవేదన. శ్రీలత అన్నాను సార్, నేను అంజనేయులు నా పేరు. అయితే మొన్న సాయంత్రం 4 గంటలకు తీసుకొచ్చి జాయిన్ చేసినాం సార్. 4:30 అయింది. అప్పటి సంధి మా చేస్తున్నాం అన్నారు. అలా జాయిన్ చేసుకోరు కానీ ఏం ట్రీట్మెంట్స్ లేదు, ఏం లేదు. మేడం నర్సులు ఉండరు. డాక్టర్ అమ్మ రావాలి, డాక్టర్ అమ్మ వస్తేనే ఏదైనా పట్టించుకుంటాం. ఆమె రావాలి, రేపు 10 గంటలకు వస్తుంది. 10 గంటలకు వచ్చినాక ఆమె స్కానింగ్ తీసినాక దానికి ట్రీట్మెంట్స్ మొదలు పెడతామంటే చాలా ఇబ్బందిగా ఉంది మేడం, కడుపు టైట్గా ఉంది అంటే మేమేం చేయలేము, మేడం రావాలి, పెద్ద మేడం రావాలి, డాక్టర్ అమ్మ అన్నారు సార్. అన్నాక అప్పటి నుంచి మళ్ళీ నిన్న 10 గంటలకు వస్తుంది ఏమంటే నిన్న ట్రైకులు ఉండంట సార్, నిన్న ఏదో ధర్నా చేస్తురంట. ట్రైకులు నుండి ఆడికి రాకపోతే అదే విధంగా నిన్న 8 గంటలు 6 గంటల దానికి సాయంత్రం దానికి చూసినాం. ఎవ్వరు ఏ డాక్టర్ అమ్మ రాలే. నర్సులు ఒక గ్లూకోజ్ పెట్టిండ్రు, బరాయించలేక ఉంటే గ్లూకోజ్ పెడితే ఇక మేము మా నుంచి కాదు, మేము వెళ్ళిపోతామంటే ఇళ్ళ నుంచి వెళ్ళిపోతే మా డాక్టర్లు అమ్మలు ఊకోరు, మా మీద చర్య తీసుకుంటారు, మా నర్సుల మీద మాకు జాబులు పోతాయి, మీరు పోవద్దు, మేము చేస్తాం, రేపు వస్తారు అని అంటే మాకు ఎన్ని డబ్బులు కానీ మేము అడుక్కొచ్చి ఉన్న భూమిని అమ్ముకొని మా చిన్న పానానికి ఏమన్నా అయితే పెద్ద పానానికి ఏమన్నా అయితే మేము బాగా చేయించుకుంటాం, మీరు ఏం చేయొద్దు, మీ మీద ఎవరి మీద గిట్ట ఏం కేసు పెట్టను, ఎవరి మీద ఏం ఈటీవీలో 90 ఏ టీవీలని పిలవము, ఏ టీవీ గిట్ట చెప్పలేదు, చెప్పని గిట్ట అన్నాక ఈ స్టాక్ మొత్తం వచ్చి ఆటోకి అడ్డం తిరిగి ఆ మేడానికి ఫోన్ చేస్తే ఆ మేడం 5 నిమిషాలలో వచ్చింది. 10 గంటలకు వస్తాను మేడం 5 నిమిషాలలో ఎందుకు వచ్చింది సార్, ఇబ్బంది జరుగుతుంది, మేము తట్టుకోలేక వెళ్ళిపోతే అప్పుడు వచ్చి నేను చేస్తా మమ్మల్ని బదనాం చేద్దామని, మా జాబులు పోగొట్టాలని వీళ్ళు కావాలని చేస్తున్నారు అని మెంటల్గా డైవర్ట్ అయ్యి మాట్లాడి 2 మేడాలు వచ్చి అప్పుడు చేస్తాం రారి 20 రోజులు పడుతుంది అన్న ఆపరేషను, అప్పటికప్పుడు ఇప్పుడు చేస్తాం రారి అని థియేటర్లకు దోలి అల్లకు పోయింది, డ్రెస్ వేసుకుంది, బయటకు వచ్చి ఫోన్ మాట్లాడి టెన్షన్ మాట్లాడుతుంది, మేము బయట ఉన్నాం, మళ్ళీ పోయింది, పాప ఎఫెక్ట్ అయింది అని చెప్తుంది సార్. మాకేమనిపించింది, ఇంతసేపు బాగుంది, స్కానింగ్ తీసి లోపలికి తీసుకుపోయారు, పాప పెదపానం చిన్నపానం ఫ్రీగా ఉంది, మంచిగా ఉంది అని చెప్పారు. ఇంతలు ఏం జరిగింది, మాకు కావాలని మేమేదో ఇప్పుడు మేము మాట్లాడి వెళ్ళిపోతుంటే అందరూ సెల్లులలో తీసి పెట్టిరంట సార్. ఇది కావాలని చేసిరనే కక్షతోటి మా పాపను చంపేసింది సార్. ఈడ గాయాలు గిట్ట అయినాయి, ఆ మీద కఠిన గార శిక్ష మీరు తీసుకోవాలి. మాకే కాదు ఇంకోళ్ళకి గిట్ట ఇట్లాంటివి జరగదు పేదవాళ్ళకు. దయచేసి మీరు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.